స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఉదయం టీడీపీ నేత వంగవీటి రాధ అస్వస్థకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ తెల్లవారుజామున వంగవీటి రాధకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవీటి రాధ ఉన్నట్లు సమాచారం. రాధ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటల వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విజయవాడ నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. వంగవీటి రాధ గుండెపోటు వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పలువురు ఆయన ఇంటికి వెళ్లి మరీ వివరాలు కనుక్కున్నారు. కాగా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి అటు రాజకీయ నాయకులు మిత్రులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఉదయం టీడీపీ నేత వంగవీటి రాధ స్వల్ప గుండెపోటు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులైన విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవీటి రాధ ఉన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 48 గంటల వైద్య పర్యవేక్షణ ఉండాలని వైద్యులు చెప్పారు. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవీటి రాధ ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అటు వైద్యులు ప్రకటించారు. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. ఇటు వంగవీటి రాధ గుండెపోటు వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రి వద్దకు ఆయన అభిమానులు చేరుకున్నారు. ఇటు రాజకీయ నాయకులు ఆయన సన్నిహితులు కూడా ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఉదయం స్వల్ప గుండెపోటు గురయ్యారు టీడీపీ నేత వంగవీటి రాధ. తెల్లవారుజామున ఆయనకి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవీటి రాధ ఉన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 48 గంటల వైద్య పరీక్షలో ఉండాలని వైద్యులు సూచించారు. రైట్, దీనికి సంబంధించి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఏదైతే రాత్రి ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకి అయితే స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. తనను తీసుకెళ్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లయితే కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎటువంటి ప్రమాదం అయితే లేదు అని చెప్పి డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే గత కొంతకాలంగా పార్టీలకు దూరంగా ఉన్నటువంటి రాధ ఏదైతే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో అయితే కొంచెం కీలకంగా వ్యవహరించారు. అనేక నియోజకవర్గాలు అంటే సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పదవి ఏదైనా వస్తుందని చెప్పేసి ప్రస్తుతానికైతే వంగవీటి రాధ చూస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది మనకి. ఏదైతే వంగవీటి రాధకి ఈ రోజు జరిగిన అంటే రాత్రి వచ్చినటువంటి స్ట్రోక్ నేపథ్యం తీసుకున్నట్టు దాదాపు ఒకంత కాపు సామాజిక వర్గాలు ఒకంత ఆందోళనకరం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రముఖులతో పాటు అందరూ అంటే రాజకీయ నాయకులతో పాటు కాపు ప్రముఖులంతా కూడా వంగవీటి రాధాను చూస్తానికైతే హాస్పిటల్కి చేరుకున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఓవర్ టు స్టూడియో. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవీటి రాధ ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 48 గంటల వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు సూచించారు.
ఇటు వంగవీటి రాధ గుండెపోటు వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో వంగవీటి రాధ ఉన్నారు.